ఆపరేషన్ సింధూర్ ఎట్టి పరిస్థితుల్లోనూ చూస్తూ ఉపేక్షించం. ఉగ్రవాద దాడులకు తెగబడితే మేము ప్రతీకార చర్యలకు ఖచ్చితంగా తెగబడతాం అనేటువంటి హెచ్చరికని ప్రపంచానికి పంపించింది భారత్. అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో మొదలుపెట్టిన ఆపరేషన్ సింధూర్ 25 నిమిషాల్లోనే పూర్తి చేసుకొని వచ్చేశారు. దాదాపు 9 ప్రాంతాల్లో ఉగ్రస్థావరాలపై నేరుగా టార్గెట్ని కొట్టేసి భారత్ తన లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటి వరకు దాదాపు 30 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్టు ఇప్పటి వరకు సమాచారం వస్తోంది. మరి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కొద్ది రోజుల కిందటే ఈ పహల్గామ్ దాడి తర్వాత భారత్ సన్నాహకాల నేపథ్యంలో ఒక రకంగా భారత్ ఏం చేస్తుంది, ప్రతీకార చర్యలు ఎలా ఉంటాయని పాకిస్తాన్ కూడా కొన్ని అసలు కనీసం సమాచారం ఉందో లేదో తెలియదు, కానీ కొన్నిసార్లు మా మీద దాడి చేయబోతున్నారు 24 గంటలు 36 గంటలు అని చెప్పుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్మీ మేజర్ శ్రీనివాస్ గారు మనతో మాట్లాడారు కొద్ది రోజుల కిందటే. భారత్ కొట్టేటువంటి దెబ్బ బహుశా వాళ్ళకి అంచనాలకు అందదు, బాలకోట్ దాడి కంటే ఇంకా తీవ్రమైనటువంటి దాడి ఉండే అవకాశం ఉంది, తీవ్రమైనటువంటి స్ట్రైక్స్ ఉండే అవకాశం ఉంది అని చెప్పారు. సో అదే మేజర్ శ్రీనివాస్ గారు మనతో ఇప్పుడు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ గారు, భారత్ మాతాకి జై. మొదటిగా జై హింద్ అండి. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ఈ దాడి యాక్చువల్గా ఇప్పటి వరకు ఎవ్వరి అంచనాల్లోనూ లేదు. ఎందుకంటే ఇవాళ మాక్ డ్రిల్ ఉంది, యుద్ధ సన్నాహకాల నేపథ్యంలో పౌరులు ఎలా ఉండాలి ఒకవేళ యుద్ధం వస్తే అనేటువంటి మాక్ డ్రిల్ నేపథ్యంలో అందరి దృష్టి దాని మీద ఉంది. కానీ ఇలా నేరుగా కొట్టేస్తారని ఏమన్నా ఊహించారా? దీన్నే సర్ప్రైజ్ ఎలిమెంట్ అంటారండి. ఏదైనా సరే మనం ఆ రోజు మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పాయండి. కరెక్ట్. ఏదైనా మిలిటరీ ఆపరేషన్ కావాల్సింది ఏంటి అంటే సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేటువంటి చాలా ముఖ్యమండి. శత్రువు ఎప్పుడైతే మనం దాడికి వస్తామని ఊహిస్తాడో అప్పుడు దాడి ఉండదు. ఎప్పుడైతే అసలు ఏమీ ఉండదులే, ఇలాగా వీళ్ళు మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుకుంటారని పాకిస్తానే కాదు, ఇండియా కూడా మనలో ఉన్నటువంటి కొంతమంది కూడా అనుకున్నారు. అసలు ఏమీ దాడి ఉండదు, ఇదంతా కూడా జస్ట్ మీడియా మేనేజ్మెంట్ జరుగుతుంది, ఎమోషనల్ మేనేజ్మెంట్ జరుగుతుంది అని అనుకున్నారండి. కానీ ముందుగా చెప్పిన విధంగానే బాలాకోట్ కన్నా పెద్ద ఆపరేషన్ ఉంటుంది, అలాగే ఎక్కువ టార్గెట్స్ అనేటువంటి ఉంటాయి. అయితే యుద్ధం అంటే ఇమీడియట్ గా యుద్ధం వెళ్ళకపోవచ్చు, కానీ దేర్ విల్ బి మేజర్ మిలిటరీ ఆపరేషన్ ఉంటుంది అని మనం డిస్కస్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్లీ, అవును. అదే విధంగా ఇప్పుడు మనకి ఒక 9 టార్గెట్స్ తీసుకుని, అన్నిటికంటే ఫన్నీ విషయం ఏంటి అంటే పాకిస్తాన్ కి తెలియట్లేదు ఎన్ని టార్గెట్స్ మీద మనం అటాక్ చేసామన్న విషయం వాళ్ళే ఒక అంచనాకు రాలేకపోతున్నారండి. అది ఇంకా ఫన్నీ విషయం అండి. వాళ్ళు ఇంకా గందరగోళంలోనే ఉన్నారు. సో మనం చాలా అంటే సివిలియన్ ఏరియాలో ఉన్నటువంటి మిలిటెంట్ క్యాంపుల్ని అటాక్ చేయడం అనేటువంటి చాలా సెన్సిటివ్ థింగ్ అండి కదా. ఎందుకంటే మన ప్రెసిషన్ టార్గెట్ కనుక ఏమాత్రం లెఫ్ట్ గాని రైట్ గాని ఏమాత్రం అయినా సరే అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ మరణించారు అనుకోండి, అది భారత్ కి చాలా చెడ్డ పేరు వస్తుంది. కరెక్ట్. కాబట్టి ఈ అటాక్ అనేటువంటిది అత్యాధునికమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ను ఉపయోగించి, దానితో పాటు ప్రెసిషన్ మిజైల్స్ అనేటువంటివి మనం ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు ల్యాండ్ అనేటువంటి మిజైల్స్ మనం ఉపయోగించి దీన్ని దాడి చేయడం జరిగిందండి వీళ్ళ మీద. ఈ దాడిలో చాలా యాక్యురేట్ గా అనుకున్న సమయానికి అనుకున్న ప్లేస్ లో మనం మాక్సిమం డ్యామేజ్ అనేటువంటిది చేయగలిగాం. పాకిస్తాన్ ఒక్క మిజైల్ ను కూడా పట్టుకోలేకపోయిందండి. ఒక్క మిజైల్ కూడా అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళకి. అలాగే మనం ఇలా దాడి చేస్తామన్న ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అంటే మనం మాట్లాడుకున్న మొదట్లోనే పాకిస్తాన్ ఈ విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ నుంచి అనుకుంటా ఒక 24 గంటల నుంచి 36 గంటల్లో దాడి జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు కదా. అంటే ఇన్ఫర్మేషన్ ఉండి అన్నట్ట, లేదు ఊరికే అనేస్తే అయిపోద్దులే అన్నట్టు అని ఉంటారు అనుకోవాలా? ఆ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చి ఉండొచ్చు అండి. ఓకే ఓకే ఓకే. ఇది ఒక సైకలాజికల్ ఆపరేషన్స్ లో భాగంగా వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం కోసం అప్పుడప్పుడు కావాలని, మనకు తెలిసి ఎవరు ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తారు అనేటువంటిది, వాళ్ళ దగ్గర కావాలని చెప్పేసి ఇటువంటి ఇన్ఫర్మేషన్ లీక్ చేసి వాళ్ళని కాస్త కన్ఫ్యూజ్ చేసి నిజమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఏదిలే ఇది కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ లే అనుకునే విధంగా కన్ఫ్యూజ్ చేయడానికి కొంచెం సైకలాజికల్ ఆపరేషన్స్ నడుస్తాయండి ఇటువంటివి. కాబట్టి వాళ్ళు ఆ విధంగా కన్ఫ్యూజ్ అవడంలో తప్పేం లేదు, అది మన క్యాపబిలిటీ అండి. అండ్ ఈ ఆపరేషన్స్ అనేటువంటివి
సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేటువంటిది ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తాయి. అండ్ నిన్న జరిగినటువంటిది కేవలం ఒక ట్రైలర్ మాత్రమే అండి, కేవలం ఒక ట్రైలర్ మాత్రమే. ఇంకా ఇలాంటి క్యాంపులు మనకి చాలా ఉన్నాయి. మనం లష్కర్ ఈ తైబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఈ ముగ్గురిని ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే ఈ ముగ్గురు కూడా యూరి సంఘటనలోను, పుల్వామా సంఘటనలోను, అలాగే ఇప్పుడు జరిగినటువంటి పహల్గాం సంఘటనలోను వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారండి వీళ్ళు ముగ్గురు. అందు గురించే వీళ్ళకి సంబంధించినటువంటి క్యాంపుల్ని మనం తీసుకోవడం జరిగిందండి, వీళ్ళకి సంబంధించినటువంటి క్యాంపులు. అందు గురించే మన ఉగ్రవాదం మీద చేస్తున్నటువంటి దాడి గాని పాకిస్తాన్ మీద చేస్తున్నటువంటి దాడి కాదు అని మరొకసారి నిరూపించామండి, ప్రపంచానికి చెప్పినట్లయింది. అయితే ఇక్కడ ముజఫరాబాద్లో చేసినటువంటి టార్గెట్ ఏదైతే ఉందో ఇది లష్కర్ ఈ తోయిబా లేదా జైషే మహమ్మద్ సంస్థకు సంబంధించిందా? ఏ సంస్థలకు సంబంధించినటువంటివి ముజఫరాబాద్లో ఈ ఉగ్రవాద సంస్థలు ఉండే అవకాశం ఉంది? ఇది జైషే మహమ్మద్ కి సంబంధించినటువంటి సంస్థలు కొన్ని ఉన్నాయండి అక్కడ. ఓకే, ఐ థింక్ వన్ ఆఫ్ దీస్ థింగ్ జైషే మహమ్మద్ గానీ, లష్కర్ ఈ తైబా గానీ, లేకపోతే హిజ్బుల్ ముజాహిద్దీన్ గానీ వన్ ఆఫ్ ది హెడ్ క్వార్టర్స్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నేను ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోతున్నాను కానీ వన్ ఆఫ్ దీస్ టార్గెట్స్ హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉన్నదండి. ఇక్కడ పాకిస్తాన్ లో చూసినప్పుడు సియాల్కోట్, చాక్ అమ్రు, మురిద్కే, బహావల్పూర్, ఇక్కడ పిఓకేలో వచ్చినప్పుడు ముజఫరాబాద్, కోట్లీ, గుల్పూర్, భీంబర్ అనేటువంటి ఈ ప్రాంతాల్లో దాడి చేసినట్టు మనకి ప్రాంతాల పేర్లు కూడా క్లియర్గా ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం మేరకు వస్తూ ఉంది. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది శ్రీనివాస్ గారు. ఇక్కడ 10 o'clock కి మీటింగ్ ఉన్నదండి, అందులో రివీల్ చేస్తారు. ఆ రోజు కూడా సిసిఎస్ మీటింగ్ తర్వాత సిసిపిఏ మీటింగ్ జరుగుతుంది. చాలా సీరియస్ మీటింగ్ అని అనుకున్నారు, ఏం జరుగుతుందని అనుకున్నారు. కానీ ఈ రోజు కూడా సిసిఎస్ మీటింగ్ చెప్తున్నామండి మనం. ఎగ్జాక్ట్లీ మన డిస్కషన్స్ లో ఈ సెంట్రల్ క్యాబినెట్ ఫర్ పార్లమెంటరీ అఫైర్స్ ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో, సిసిఎస్ మీటింగ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకి చాలా సీరియస్ మీటింగ్లు అండి ఇవి. దీని యాక్షన్ చాలా సీరియస్ గా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం. అలాగే నిన్న మాక్ డ్రిల్స్ ఎప్పుడైతే అనౌన్స్ చేయబడిందో నిన్న నైట్, ఇంకా యుద్ధం వైపు అడుగులు పడిపోతున్నాయి. డెఫినెట్లీ దేర్ విల్ బి అటాకింగ్ సిచ్యువేషన్ ఫ్రమ్ ఇండియా అనేటువంటిది అర్థమైందండి, నాకు అప్పుడే అర్థమైంది. ఎప్పుడైతే మనం మాక్ డ్రిల్స్ అనేటువంటిది ఎప్పుడైతే స్టార్ట్ చేసామో డెఫినెట్లీ దేర్ విల్ బి బిగ్గర్ యాక్షన్ అని చెప్పి ఈవెన్ నా స్టూడెంట్స్ కూడా నిన్న నైట్ నేను చెప్తున్నాను వాళ్ళకి, దేర్ విల్ బి బిగ్గర్. అండ్ పొద్దున తెల్లవారు లేచేసరికి ఆ రిజల్ట్ అనేటువంటిది మనకు కనిపించిందండి. మీరు ఆ రోజు మాట్లాడుతూ ఒకవేళ మనం పిఓకేని టార్గెట్ చేస్తే కనుక డెఫినెట్ గా పాకిస్తాన్ యుద్ధానికే వచ్చే అవకాశం ఉంది అని అన్నారు. ఇప్పుడు పిఓకేలో కూడా కొట్టారు, దాదాపు 5 ప్లేసెస్లో కొట్టారు, అంటే ఉగ్రవాద స్థావరాలనే కొట్టారు. ఒక రకంగా ఇది పిఓకేని టార్గెట్ చేసినట్టు అవుతుందా, లేకపోతే పిఓకేలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసినట్టు అవుతుందా? మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఉగ్రవాద స్థావరాలనే టార్గెట్ చేసామండి 100%. అదే విధంగా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న విధంగానే పాకిస్తాన్ కూడా అదే విధంగా రియాక్ట్ అయ్యింది. మీ పాకిస్తాన్ అనేటువంటిది భారతదేశానికి సరైనటువంటి బుద్ధి చెప్తుంది, మీరు టెంపరరీ ఆనందం పొందండి, మేము గట్టి జవాబు ఇస్తామని చెప్పి వాళ్ళ ప్రధాని చెప్పాడు. ఎగ్జాక్ట్లీ ట్వీట్ చేశాడు. అవును, ట్వీట్ చేసాడండి. అవన్నీ కూడా మామూలే, వీళ్ళన్నీ కూడా చెప్పిందంతా కూడా వాళ్ళు చేసేంత కెపాసిటీ ప్రస్తుతం వాళ్ళకి లేదు. అయినంత మాత్రాన శత్రువుని మనం అంత ఈజీగా తీసుకోవడానికి లేదు. ఇది ఒక ఇండికేషన్, వాళ్ళు ఖచ్చితంగా మనల్ని దొంగ దెబ్బతీస్తారు. అలాగే ఇప్పుడు అమెరికా చెప్పింది, మీరు పాకిస్తాన్ మీరు సైలెంట్ గా ఉండిపోవడం మంచిది, మీరు గనక ఈ విషయంలో రియాక్ట్ అయ్యారంటే అది మీకే మంచిది కాదు అని చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, మనం టెర్రరిజం వైపు అడుగులు దాన్ని అంతం చేయడానికి అటాక్ చేశాం తప్ప పాకిస్తాన్ ని టార్గెట్ చేయలేదని అమెరికా కూడా నమ్మింది, ప్రపంచ దేశాలు నమ్మినయి, అది వాస్తవం కూడా అండి. కానీ అది వైలేట్ చేస్తూ భారతదేశం మీద అటాక్ చేయడానికి, మన దగ్గర ఉగ్రవాద క్యాంపులు లేవు, కానీ అది అటాక్ చేసింది అనుకోండి, అది ఖచ్చితంగా యుద్ధానికి దారితీస్తుంది. ఆల్రెడీ బార్డర్ లో కొంత సైనికుల కాల్పులు మొదలయ్యాయి అని కొన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తా ఉన్నాయి. ఇజ్ ఇట్ ట్రూ అండి? అది యుద్ధం కాదండి, అంటే పాకిస్తాన్ వైపు నుంచి కొన్ని సెక్టార్లలో వస్తాయండి, అది మామూలే. ఈవెన్ మేము అక్కడ బార్డర్ లో ఆపరేషన్ రక్షక్ టైంలో కూడా కాశ్మీర్ లో పనిచేసినప్పుడు ఇలాంటి బాంబ్ షెల్లింగ్స్, ఆర్టిలరీ షెల్లింగ్స్ కూడా వస్తూనే ఉంటాయి. వన్ ఆఫ్ మాతో పాటు ట్రైనింగ్ అయినటువంటి ఆఫీసర్ అండి,
మేజర్ సిల్వెస్టర్ స్టాలిన్ అని చెప్పేసి తమిళనాడుకి చెందినటువంటి ఆఫీసరు పాకిస్తాన్ చేసినటువంటి ఆర్టిలరీ షెల్లింగ్ వలన జవాన్లు కాపాడిపోయి తన కింద పనిచేసినటువంటి సోల్జర్స్ ని కాపాడి వాళ్ళని పక్కకు తోసేగా ఆ షెల్ పాకిస్తాన్ నుంచి ఫైర్ చేసినటువంటి ఆర్టిలరీ షెల్ వచ్చి నీకు తగిలి చనిపోయాడండి. జస్ట్ హీ వాజ్ హ్యావింగ్ 6 months ఆఫ్ సర్వీస్ అండి, 6 నెలల సర్వీస్ లోనే చనిపోయాడండి ఆయన ఆ టైంలో. ఓకే. సో ఇటువంటి రెగ్యులర్ గా జరుగుతాయండి. దీన్ని మేము యుద్ధంగా తీసుకోమండి అసలు. అక్కడ అలాగే పాకిస్తాన్ జరిపినటువంటి కాల్పుల్లో కొంతమంది భారత పౌరులు, 3 భారత పౌరులు చనిపోయారని కూడా వార్తలు వస్తాయి. అదే చెప్తున్నాను కదండి, భారత పౌరులు చనిపోవడం. ఎందుకంటే ఆ గ్రామాలన్నీ ఆనుకుని ఉంటాయండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి పౌర గ్రామాల మీదకి ఆర్టిలరీ షెల్లింగ్ అనేటువంటి పంపిస్తారండి. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ పిరిగిబంద చర్య చేస్తూనే ఉంటారు రెగ్యులర్ గా. ఇక్కడ ఉన్నటువంటి బార్డర్ ఆనుకున్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి అమాయకులైనటువంటి పౌరులు ఈ పాకిస్తాన్ జరిపినటువంటి కాల్పుల్లో గతంలోనూ చనిపోయారు. ఇది రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుందండి. ఈ రిస్క్ అనేటువంటిది అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. అందు గురించి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఒక బంకర్ ఉంటుందండి. ఇక్కడ మనకు కాకుండా ఒక సేఫెస్ట్ ఇజ్రాయిల్ లో ఉన్నట్టు ఒక సేఫెస్ట్ బంకర్స్ ఉంటాయి. ఆ బంకర్స్ లకు వెళ్లి వాళ్ళు తలదాచుకుంటూ ఉంటారండి ఇలాంటివి జరిగినప్పుడు. అయితే నిద్రపోతున్నప్పుడు జరిగేటువంటి దాడులు ఏదైతే ఉంటాయో లేదా సర్ప్రైజ్ గా జరిగేటువంటి మొదటి దాడిలో కొంత నష్టం అనేటువంటి జరుగుతుంది. ఇది రిటాలియేషన్ అండి, పాకిస్తాన్ ఇచ్చినటువంటి రిటాలియేషన్. ఇది యుద్ధం కాదండి, ఇది యుద్ధం కాదు, ఇది ఉగ్రవాది దాడి కాదు. ఇక్కడ బార్డర్ ఏరియాస్ లో ఈ సీజ్ ఫైర్ ఉన్నటువంటి ప్రాంతంలో రెగ్యులర్ గా ఇలాంటి ఫైర్ ఎక్స్చేంజ్ అనేటువంటి జరుగుతూ ఉంటుందండి, లైన్ ఆఫ్ కంట్రోల్. ఓకే. ఇప్పుడు దీని పరిణామాలు ఎలా ఉంటాయి? ఇవాళ మాక్ డ్రిల్ జరగాల్సినటువంటి పరిస్థితి ఆల్రెడీ దాదాపు 244 కేంద్రాల్లో మాక్ డ్రిల్ చేయాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వ ఆదేశం. అందుకు సంబంధించిన సన్నాహకాలు జరుగుతూ ఉన్నాయి. దీని పరిణామాలు ఎలా ఉంటాయి? మాక్ డ్రిల్ జరగాల్సిన అవసరం ఉందా దేశంలో? 100% ఉందండి. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉందండి. అందుకే మనం ముందుగానే ఊహించి మనం ప్రోయాక్టివ్ మెజర్ కింద పాకిస్తాన్ వైలెంట్ గా రియాక్ట్ అవుతుంది. మనం ఈ అటాక్ చేసిన వెంటనే పగతో రగిలిపోతుంది. ముందు వెనక ఆలోచించకుండా మన దగ్గర ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నగరాలను ప్రాంతాల మీద దాడులు చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది మన ప్లానింగ్ లో భాగంగానే, అది మన ప్లానింగ్ లో భాగంగానే దీన్ని తీసుకోవడం అనేటువంటిది జరిగిందండి. ఆ ప్లానింగ్ లో భాగంగానే దీన్ని అటాక్ చేయడం అనేటువంటిది జరిగిందండి. అందుకే ప్రిపరేషన్ కూడా మనం ఆ విధంగా చేస్తున్నాం. సో ఒక రకంగా యుద్ధానికి సిద్ధమైనంత సంసిద్ధంగా ఉండాల్సిందే అంటారు. 100% వార్ ప్రిపరేషన్ లో ఉండకపోతే గనక మనకి మళ్ళీ దొంగ దెబ్బ పడుతుందండి. ఖచ్చితంగా 100% మనం వార్ స్టార్ట్ అవ్వకపోయినా దాని దిశగా అడుగులు పడిపోయినాయండి. ఓకే. ఇప్పుడు చేసిన ఈ స్ట్రైక్స్, మన వైపు నుంచి జరిగినటువంటి స్ట్రైక్స్ కేవలం ట్రైలర్ మాత్రమే అని మీరు అంటున్నారు. ఇంకా కొంతమంది కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా అంటూ ఉన్నారు ఇది ట్రైలర్ మాత్రమే అని. ఒకవేళ ఇది ట్రైలర్ అయితే అసలు సినిమా ఎలా ఉండబోతోంది, ఎప్పుడు ఉండబోతోంది? అంటే వెంటనే ఉండే అవకాశం ఉంటుందా? వెంటనే ఉంటే దీనికి పాకిస్తాన్ వైపు నుంచి కూడా రివర్స్ అటాక్ ఉండే అవకాశం ఉంటుంది కదా? రివర్స్ అటాక్ ఒకటండి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో మనం అటాక్ చేసినటువంటి ప్రాంతాల నుంచి కొంతమంది పారిపోయారు. ఇప్పుడు జైషీ మొహమ్మద్ అధ్యక్షుడు గాని, హిజ్బుల్ ముజాహిదీన్ అధ్యక్షుడు గాని, మసూద్ అజార్ గాని వీళ్ళందరూ కనుక దొరకలేదు అనుకోండి, మళ్ళీ మన ఇంటెలిజెన్స్ వర్గాలు మళ్ళీ వాళ్ళని ట్రాక్ చేస్తాయి. మళ్ళీ ట్రాక్ చేసి సింధూర్ phase 2 కండక్ట్ చేయవలసి వస్తుందండి. మీరు చూడండి, ఆపరేషన్ బ్లూ స్టార్ మనం కండక్ట్ చేస్తాం పంజాబ్ లో. కరెక్ట్. phase 1 చేసాం, తర్వాత phase 2 కింద ఆపరేషన్ బ్లాక్ థండర్ చేసామండి phase 2 కింద. సో ఈ మిలిటరీ ఆపరేషన్స్ లో phase 1, phase 2, phase 3 అనేటువంటిది కామన్ అండి. మన టార్గెట్ చేరేంత వరకు కూడా, మనం పూర్తిగా దాన్ని లక్ష్యాన్ని ఛేదించేంత వరకు కూడా ఇవి కొనసాగుతూ ఉంటాయండి. అవి కూడా ఇలానే ఉంటాయి, ఊహించని విధంగానే ఉంటాయి. విధంగానే ఉంటాయి. మనకి ఏంటంటే ఫస్ట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ యాక్యురేట్ గా దొరకాలి. నెంబర్ 2 ఏంటి అంటే మనకి ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేటువంటిది మెయింటైన్ చేయాలి. నెంబర్ 3 మనకి సమయం అండ్ జియో పొలిటికల్ సిచ్యువేషన్ అనేటువంటిది అనుకూలంగా ఉండాలి. ప్రస్తుతం 3వది ఉన్నది మన దగ్గర. మిగిలిన మొదటి 2 కూడా చూసుకుని ఎప్పుడు ఎక్కడ ఎలా, నేను ఆ రోజు కూడా అన్నా అండి, వాట్ టు డూ, వెన్ టు డూ, హౌ టు డూ అనేటువంటిది ఆర్మడ్ ఫోర్సెస్ కు వదిలేస్తాము అని అన్నాడండి ఆయన ప్రధాని గారు. ఎగ్జాక్ట్లీ. పూర్తి విధంగా ఇప్పుడు phase 2 కూడా అలాగే జరుగుతుందండి. ఎగ్జాక్ట్లీ. పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామంటే అర్థం అంతే. ఇంకా మీరు ఏం చేసినా మేము అడగం.
అవునండి, అవును. రైట్. తర్వాత ఇది ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడం వెనక కూడా మన భారతదేశంలో ఒక ఎమోషనల్ కనెక్టివిటీని మన ప్రభుత్వం, మన సైనికులు ఇచ్చినట్టు అయ్యిందేమో కదా. అవునండి, అవునండి. 100% కారణం ఏంటి అంటే మనది సెంటిమెంట్స్ ఉన్నటువంటి దేశం అండి. మనం Correct. ఎప్పుడు కూడా కరెక్ట్. హ్యూమనిజానికి, సెంటిమెంట్స్ కి చాలా ప్రాధాన్యత ఇస్తామండి. ఆడవారి యొక్క 5వ తరమైనటువంటి సింధూరాన్ని చెరిపేసినటువంటి ఆ యొక్క సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటనకి ప్రతీకారం తీర్చుకుంటున్నాం అనేటువంటి సింబాలిక్ గా ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరు పెట్టడం జరిగిందండి. ఎస్, రైట్. శ్రీనివాస్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు 10 గంటలకి ప్రెస్ మీట్ ఉంది భారత ప్రభుత్వం వైపు నుంచి. ఎలాంటి అంటే ఆపరేషన్స్ తర్వాత మనం ముందుగా మాట్లాడుకున్నట్టు ఈ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి ఎవరెవరిని మట్టుబెట్టారు, ఎలాంటి కీలకమైనటువంటి వ్యక్తులు అందులో ఉన్నారు, అందులో ఫౌండర్స్ ఏమన్నా ఉన్నారా, ఈ మసూద్ అజార్ లాంటి వాళ్ళు, ఈ విషయాలు తెలిసే అవకాశం ఉంది. మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. మాకు అందుబాటులో ఉండండి ఏదో ఒక టైంలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్.